అసలు ఇది ఎంత దారుణం అంటే, ఒక మనిషిని ఆదుకుంటానో, 25,00,000 రూపాయలు డబ్బిస్తానో, వాళ్ళ ఫ్యామిలీకి నేను అండగా ఉంటాను, ఆ బాబుకి ఫర్దర్‌గా ఏ ఇంజురీ జరిగినా గానీ దానికి బిల్లు పే చేస్తాను, మా టీమ్ అంతా కూడా ఆ ఫ్యామిలీకి మాకు తగిన సాయం చేస్తాము, ప్రాణమైతే తిరిగి ఇవ్వలేము అని ఒక క్లియర్‌గా స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా ఆయన్ని అరెస్ట్ చేయడం దారుణం అంటే చాలా దారుణం. ఇంత దారుణానికి పోలీస్ వ్యవస్థ ఉంది. ఎందుకని ఆయన మీద అంత కక్ష పెట్టుకున్నారో నాకేం అర్థం కావట్లా. ఒక విషయంలో చెప్తున్నా, ఇప్పుడు అల్లు అర్జున్ గారు చేసింది మిస్టేక్ ఏంటి అంటే థియేటర్‌కి రావడమేనా? అభిమానుల కోసం థియేటర్‌కి వచ్చాడు. ఓకే, అక్కడ తొక్కిసలాటలో సంథింగ్ జరిగినాయి. ఇలాంటివి చాలా చోట్ల జరిగినాయి. ఇక్కడ కూడా ఒక ఇష్యూ అనేది జరిగింది. ఒక అమ్మాయి అనేది ఇలాగ ఇదయింది కాబట్టి ఆయన క్షమాపణ చెప్తూ ఆ ఫ్యామిలీకి నేను అండగా ఉన్నాను అని 25,00,000 రూపాయలు మనీ ఇచ్చి వాళ్ళకి అంత సపోర్ట్గా నిలబడితే కట్ చేస్తే ఈ రోజున కోర్టుకి హాజరుపరిచారు. అసలు ఎంత దారుణంగా ఉన్నారో చూడండి. అభిమానులారా, మీరు ఒక్క విషయం చెప్పండి నాకు, వీళ్ళు చేసింది కరెక్టేనా? నాకైతే చాలా దారుణం అనిపిస్తుంది ఇది. ఎంత దారుణం అంటే, ఒక మనిషి రియలైజ్ అయ్యి ఒక సిక్ పొజిషన్లోకి వెళ్ళిపోయి, అరే పాపం నా కోసం థియేటర్కి వచ్చి వాళ్ళ ఫ్యామిలీ అతలాకుతలం అయిపోయింది అని బాధపడి వాళ్ళకి అండగా నేను ఉన్నాను, నాకు చేతనైన సాయం నేను చేస్తున్నాను అని అంత పబ్లిక్గా చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఈ రోజున చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఆయన అరెస్ట్ చేయడం, కోర్టుకు హాజరుపరచడం పట్ల మీ అభిప్రాయం కామెంట్ చేయండి. నాకైతే ఇది చాలా చాలా చండాలం అనిపిస్తుంది. నాకు నిజంగా ఆయన మీద కక్ష సాధింపులాగా అనిపిస్తుంది. నాకైతే ఒక సెలబ్రిటీని మనం అరెస్ట్ చేస్తే మన చుట్టూరు మన మీద ఫోకస్ ఉంటుంది జనాలకు అన్నట్టుగా ఫీలింగ్లా నాకు కనిపిస్తుంది. ఏంటి భయ్యా మరీ ఎలా తయారయ్యారు నిజంగా? ఓకే, ఇప్పుడు ఎక్స్పెన్సేషన్ సరిపోలేదనుకోండి, ఇంత ఇవ్వాలండి వాళ్ళకి, ఇంతని డిమాండ్ చేయండి డైరెక్ట్గా. అది అల్లు అర్జున్ గారు ఇప్పుడు ఆల్రెడీ జానీ మాస్టర్ గారి విషయంలో ఒకటి జరిగింది. ఓకే, తప్పు అంగీకరించాడు, దానికి తగిన శిక్ష పడింది ఆయనకి. ఓకే, అప్పుడు కూడా పాపం నేషనల్ అవార్డు వెనక్కి తీసుకున్నారు. అది చాలా తప్పు అని నాకు బాగా బాధేసింది. ఇప్పుడు అవార్డుల జోలికి ఎందుకు? ఇది కూడా అదే కోణంలాగా నాకు అనిపిస్తుంది. మళ్ళీ ఈయనకు కూడా వచ్చిన నేషనల్ అవార్డుని వెనక్కి తీసుకుంటారా ఏంటి? మనం కొంచెం అభిమానంగా మన తెలుగు ఇండస్ట్రీ ఈ రోజున 2 నేషనల్ అవార్డ్స్ గెలుచుకుంది అని గర్వంగా ఫీల్ అయ్యే లోపే ఏంటి ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ వెనక లాక్కుంటారా ఏంటి అన్న బాధ కూడా నాకు అనిపిస్తుంది. నాకు క్లియర్గా కనిపిస్తుంది. వీళ్ళ విజువల్ చూస్తుంటే ఖచ్చితంగా నాకు అలాగే అనిపిస్తుంది. చూద్దాం ఇప్పుడు ఇది ఎంతవరకు వెళ్తుందో చూడాలి. ఇది మట్టికి న్యాయంగా అనిపించట్లేదు నాకైతే. అల్లు అర్జున్ గారు చాలా క్లియర్గా చెప్పారు, చాలా బాధపడ్డారు. మొత్తం పుష్ప 2 టీం మొత్తం కూడా దానికి సారీ చెప్పుకున్నారు, క్షమాపణ అడిగారు, వాళ్ళ ఫ్యామిలీకి తగిన సాయం చేస్తామని ముందుకు వచ్చారు. మళ్ళీ కేసు ఏంటి? కేసు ఇంతకీ ఫ్యామిలీ వాళ్ళే పెట్టారా కక్షపూరితంగా, లేకపోతే ఈ పోలీసులే దాన్ని హైలైట్ చేస్తున్నారా అనేది కూడా మీరు కామెంట్ చేయండి. ఇది మట్టికి 100% తప్పు. ఇలాగ ఒక సెలబ్రిటీ అయ్యి హోదాలో ఉన్నాడు కాబట్టి మీరు ఇలా ఇబ్బంది పెట్టడం నాకైతే నచ్చలేదు, నాకు న్యాయంగా అనిపించలేదు. పోలీస్ వ్యవస్థ నేనేమీ తక్కువ కించపరచట్లేదు, కానీ ఇది న్యాయంగా మట్టికి నాకు ఎక్కడా కనిపించలేదు. మీకు న్యాయం అనిపిస్తే కామెంట్ చేయండి.